గోదావరి జిల్లాలో సంక్రాంతి సంప్రదాయం మాటున అధికార కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. కోడి పందాలు, జూద క్రీడలకు హైటెక్ ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్రాంతి 3 రోజుల్లో వందల కోట్ల చేతులు మారనున్న నేపథ్యంలో ఉమ్మడి గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున బరులు ఏర్పాటు చేశారు. సంక్రాంతి పేరుతో కోట్లు దండుకునేందుకు కూటమి పార్టీల నాయకులు చక్రం తిప్పుతున్నారు. పందెం బరుల వివరాలు బరి తెగించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న పోలీసులకు అవేవీ కానరావటం లేదు. కోడి పందాలకు సర్వం సన్నద్ధమైంది. హైకోర్టు నిషేధాజ్ఞలు 100% కట్టడి చేస్తామన్న పోలీసుల ప్రతిజ్ఞలు, సాంప్రదాయ పందాలను నిర్వహిస్తామంటూ ప్రజాప్రతినిధుల మాటల ముసుగున కత్తికట్టిన కోడి పందాలకు వేదికలు సిద్ధమవుతున్నాయి. మినీ స్టేడియాలను తలపించే రీతిలో ప్రతి నియోజకవర్గంలో భారీ పందెం బరులను ఏర్పాటు చేస్తున్నారు. బరి తెగించి సోషల్ మీడియా వేదికగా పందెం రాయులను ఆకర్షించేలా ప్రకటనలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మొక్కుబడిగానైనా స్పందించడం లేదు. గతేడాది సంక్రాంతి సీజన్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 150 కోట్ల నుంచి 200 కోట్ల వరకు పందాలు జరిగినట్టుగా అంచనా. ఈసారి అంతకు మించి పందాల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ, కర్ణాటకకు చెందిన బడా నాయకులకు ప్రత్యేకంగా ఆహ్వానాలు పలుకుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరిలో ప్రతి నియోజకవర్గంలోనూ భారీ పందెం బరులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి మండలానికి 15కు తగ్గకుండా బరులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని దుగ్గిరాలలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు సంబంధించిన బరి మినీ స్టేడియం తరహాలో సిద్ధమైంది. వీటికి సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో సైతం పోస్టు చేస్తున్నారు. ఇదే తరహాలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏరియా ఆసుపత్రి వెనుక భారీ బరి సిద్ధం చేస్తున్నారు. తణుకు నియోజకవర్గంలోని అత్తిలి, తేతలి, ఆచంట నియోజకవర్గాల్లోని మార్టేరు, వెలగలేరు, పాలకొల్లు నియోజకవర్గంలో చించినాడ బ్రిడ్జి వద్ద, భీమవరంలోని వీరవాసరం, సీసలి, జువ్వలపాలెం, ఉండి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో, జంగారెడ్డిగూడెం, చింతలపూడి ప్రాంతాల్లోనూ బరులు సిద్ధమవుతున్నాయి. కూటమి పార్టీల నేతలే పూర్తి స్థాయిలో పందాల నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పందాల స్థాయిని బట్టి ప్రజాప్రతినిధులతో పర్సంటేజీలు ఖరారు చేసుకుంటున్నారు. కొందరు ఇంకో అడుగు ముందుకేసి సొంత బరులు సొంత స్థలాల్లో ఏర్పాటు చేస్తున్నారు. లక్షల నుంచి కోట్ల స్థాయి మొదలు పందాలు జరిగే బరుల వరకు ముడుపులను పర్సంటేజీల వారీగా ఖరారు చేస్తున్నారు. వీటిల్లో సింహభాగం ప్రజాప్రతినిధి ముఠాకే దక్కుతుంది. అవన్నీ ఖర్చుల పేరిట వసూలు చేసేలా ఒప్పందం చేసుకున్నారు. ఇక పేకాట, గుండాట నిర్వాహకులకు పందాల స్థాయిని బట్టి రేట్లు ఖరారు చేస్తున్నారు. ఈ ఏడాది కత్తి కట్టి కథన రంగంలో దిగేందుకు పందెం కోడి సిద్ధమవుతున్న వేళ పోలీసులది ప్రేక్షక పాత్రేనని విమర్శలు వినిపిస్తున్నాయి.